I am Dr. Upendra Srinivas Andi. I am Managing Director and Chief Pathologist of Quantum Specialty Diagnostics. ఇవాళ మనము ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాం. అది అందరికీ సర్వసాధారణంగా వచ్చే క్వశ్చన్ ఏమిటంటే వాట్ ఈస్ ద ఐడియల్ హెల్త్ ప్యాకేజ్ అనేది అనే ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఉన్న నానుడి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రివెన్షన్ ఈజ్ ద క్యూర్. ప్రివెన్షన్ చేసుకోవడం వల్లనే క్యూర్ సాధ్యం అవుతుంది అనమాట. ఇందులో ముఖ్యంగా మనము వెన్ వీ వర్ టు డిసైడ్ ఎనీ ఆన్ ఏ పర్టికులర్ ఆర్ అన్ ఐడియల్ హెల్త్ ప్యాకేజ్, ఏదైనా సర్వసాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే ఏది మంచి వెల్నెస్ ప్యాకేజ్ కానీ హెల్త్ ప్యాకేజ్ కానీ అని చాలా మంది సాధారణంగా అడిగే క్వశ్చన్. దీన్ని డిటర్మైన్ చేయాలి అంటే మనం ఏ ఏజ్ గ్రూప్ లో ఫిట్ అవుతాము, మన ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ప్రయర్ గా తెలిసిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత మన లైఫ్ స్టైల్ ఏంటి, మన హ్యాబిట్స్ ఏంటి, ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే కొంతమందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండదు. దే హ్యావ్ ఎ టెండెన్సీ టు పుట్ ఆన్ వెయిట్, గెయిన్ వెయిట్. ఇలాంటి అన్ని మల్టీ ఫ్యాక్టోరియల్ ఒకసారి మనం ఆలోచించుకొని దాని ప్రకారంగా మనం ఒక వెల్నెస్ ప్యాకేజ్ కానీ ప్రివెన్షన్ ప్యాకేజ్ కానీ మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎంత ఫ్రీక్వెంట్ గా చేయించుకోవాలనేది ఇంకొక ప్రశ్న. అది ఎవ్రీ ఇయర్ కి ఎవ్రీ 6 months కి ఒకసారి మనం ఇటువంటి టెస్టులు చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడ చేయించుకోవాలనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. యూజువల్ గా ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకుండా ఇంటి వద్దనే జరుగుతాయి, సౌలభ్యంగా ఉంటుందని హోమ్ కలెక్షన్ ప్రిఫర్ చేసేవాళ్ళు. ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఒక ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్ ద్వారా, ఎందుకంటే అక్కడ సరైన క్వాలిటీ పారామీటర్స్ అవి మెయింటైన్ చేస్తారు కాబట్టి అది అక్రెడిటేషన్ అయిన ల్యాబ్ కాబట్టి అటువంటి ల్యాబొరేటరీని ఎంచుకుంటే మన రిజల్ట్స్ కూడా సరైన యాక్యురసీతో రావడానికి అవకాశం ఉంటుంది. మనము ఎక్కడ చేయించుకోవాలనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట మనం వెల్నెస్ ప్యాకేజెస్ అవి చేయించుకున్నప్పుడు. తర్వాత శాంపుల్ ఇంటికి వచ్చినప్పుడు, హోమ్ కలెక్షన్కి వచ్చినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి అవసరం ఉంటుంది. మనం ఫాస్టింగ్ లో ఉన్నామా లేదా, మనము యూజువల్ గా ఫాస్టింగ్ అంటే ఒక 2-3 గంటలు మనం ఏమి తినలేదులే ఇప్పుడు శాంపుల్ ఇచ్చేయచ్చు అనుకుంటా. ఫాస్టింగ్ అంటే మినిమం ఒక 8 hours, ఒక అవుట్ ఆఫ్ 1/3 ఆఫ్ ద డే మనము ఏమి తినకుండా, నాట్ ఈవెన్ సిప్ ఆఫ్ వాటర్. అటువంటి పరిస్థితుల్లో మనం చేయించుకోవాల్సిన టెస్టులు చాలా మటుకు బయోకెమికల్ టెస్టులు ఉంటాయి. సో ఇవంతా ఇన్ఫర్మేషన్ ఎవరైతే హోమ్ కలెక్షన్ కి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం అందజేస్తే మన టెస్టులు కూడా అంతే యాక్యురేట్ గా రావడానికి ఆస్కారం ఉంటుంది.